ఈనాటి కాలంలో పాపం చేయించడానికి సాతాను ఉపయోగించే 10 ముఖ్యమైన విషయాలు ఒక్కసారి నిజాయితీగా ఆలోచించు. ఈరోజు మనం జీవిస్తున్న ప్రపంచం పాపాన్ని తప్పుగా చూపించటం లేదు, దాన్ని సాధారణంగా చూపిస్తోంది. పాపాన్ని దాచటం లేదు, దాన్ని ఆకర్షణీయంగా చూపిస్తోంది. బైబిల్ చెబుతోంది, మీ ప్రత్యర్థి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునో అని వెదకుచూ తిరుగుచున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. ఈరోజు సాతాను మనుష్యులను పాపంలో పడేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్న 10 విషయాలేమిటో చూద్దాం. 1. మొబైల్ అడిక్షన్. ఉదయం లేవగానే ఫోన్, రాత్రి పడుకునే వరకు ఫోన్. దేవునితో మాట్లాడడానికి 5 నిమిషాలు కూడా లేకపోవచ్చు, కానీ సోషల్ మీడియాకు గంటల సమయం ఉంటుంది. సాతాను మన దృష్టిని దేవుని నుండి దూరం చేయటానికి దీనిని ఉపయోగిస్తున్నాడు. 2. అశుద్ధమైన కంటెంట్. ఒక చిన్న వీడియో, ఒక చెడు చిత్రం, ఒక అపవిత్ర ఆలోచన, ఇవి మన హృదయాన్ని కలుషితం చేస్తాయి. యేసు చెప్పాడు, కామముతో చూచువాడు తన హృదయంలోనే వ్యభిచారము చేసినవాడే. మత్తయి 5వ అధ్యాయం 28వ వచనం. 3. చెడు స్నేహాలు. బైబిల్ చెబుతోంది, చెడ్డ సహవాసములు మంచి నడవడికలను చెడగొట్టును. మన చుట్టూ ఉన్నవారు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. 4. డబ్బు మీద ప్రేమ. డబ్బు అవసరం, కానీ డబ్బునే దేవుడిగా చేసుకోవడం ప్రమాదం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం 5. గర్వం. నాకు దేవుడు అవసరం లేదు, నేనే సరిపోతాను. ఈ గర్వమే సాతానును పరలోకం నుండి పడగొట్టింది. 6. కోపం. ఒక్క నిమిషం కోపం సంవత్సరాల సంబంధాలను నాశనం చేయగలదు. సాతాను కోపాన్ని ఉపయోగించి ప్రేమను చంపేస్తాడు. 7. క్షమించకపోవటం. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు వారిని క్షమించటం కష్టం, కానీ క్షమించని హృదయం దేవుని ఆశీర్వాదాలకు తలుపులు మూసేస్తుంది. 8. ప్రపంచ ఆశలు. ప్రపంచం చెబుతోంది, నీ ఇష్టం వచ్చినట్లు జీవించు, కానీ బైబిల్ చెబుతోంది, దేవుని చిత్తం ప్రకారం జీవించు. 9. ప్రార్థన లేకపోవటం. ప్రార్థన లేని క్రైస్తవుడు యుద్ధంలో ఆయుధం లేని సైనికుడి లాంటివాడు. సాతాను ఎక్కువగా భయపడేది మన ప్రార్థనకే. 10. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం. బైబిల్ చదవకుండా ఉంటే సత్యం తెలియదు, సత్యం తెలియకపోతే మోసపోవటం చాలా సులభం. స్నేహితుడా, ఈ 10 విషయాలలో ఏది నీ జీవితంలో ఉందో ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను శిక్షించటానికి కాదు, రక్షించటానికి పిలుస్తున్నాడు. యేసు శిలువపై మరణించింది నీ పాపాల కోసం. నీవు మారాలని, నీవు రక్షించబడాలని ఈరోజే దేవుని దగ్గరకు రా. పాపాన్ని విడిచిపెట్టు. ప్రార్థనతో నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించు. ఎందుకంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. స్నేహితులారా, ఈ సందేశం మీ హృదయాన్ని తాకి ఉంటే, మీ జీవితానికి ఆశీర్వాదంగా అనిపించి ఉంటే ఈ వీడియోకు లైక్ చేయండి. దేవుని వాక్యం మరొకరికి కూడా చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ఆత్మీయమైన, ప్రోత్సాహకరమైన క్రైస్తవ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు.